యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకరింకరమును బట్టి, ప్రతిదినము దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నేనే మిమ్మును ఓదార్చువాడిని. ఒకసారి మరలా చూద్దాము. నేనే మిమ్మును ఓదార్చువాడని. దేని నుంచి ఆయన మనల్ని ఓదారుస్తాడండి? ఏ విషయాలను బట్టి మనల్ని ఓదారుస్తారు? మనము దిగులు, ఆర్థికంగా నేను చాలా వెనకబడిపోయానండి. కొంతమంది నిరుద్యోగులైతే మా వయసు అయితే మీరిపోతుంది కానీ మేము ఇంతవరకు సెటిల్ అవ్వలేదండి. నా కుమార్తెకి ఇంకా వివాహం కాలేదండి. మాకు సరి అయిన ఇల్లు లేదండి. నా బిడ్డలు ఇంకా సెటిల్ కాలేదండి. నా భర్త చూస్తే భయంకరమైన త్రాగుబోతు, వ్యసనం, మరణ పడకల మీద ఉన్నటువంటి నీ ఆప్తులను బట్టి నువ్వు నలిగిపోతున్నావేమో. నీ బంధుమిత్రుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అశాంతి, అసమాధానాన్ని బట్టి, అనైక్యతను బట్టి అల్లాడిపోతున్నావేమో. మారు మనసు లేని బిడ్డలను బట్టి ఇంకా వేదన చెందుతున్నావేమో. నీ కుటుంబంలో ఉన్న భయంకరమైన పోరాటమును బట్టి నలిగిపోతున్నావేమో. భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి జీవన విధానం లేక, కుటుంబ విధానం సరిగా లేక మరి ఇబ్బంది పడుతున్నారేమో. మరి ఏ విషయాలను బట్టి మనము నలిగిపోతూ విసిగి వేసారిపోతున్న పరిస్థితులు మనకు ఉన్నా సరే, అవన్నిటినీ ఎరిగిన దేవుడు, అవన్నీ తెలిసిన దేవుడు. అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేనే అంటే అసలు ఆ మాటలో ఎంత కాన్ఫిడెంట్ ఉందండి. నేను తప్ప నీకెవరు చేయలేరు, నేను తప్ప నీకు ఎవరు నీ సమస్యకు సొల్యూషన్ ఇవ్వలేరు అని ఎంత కాన్ఫిడెంట్ అయినటువంటి వర్డ్ అక్కడ మనకి రిలీజ్ అవుతుంది. సో దేవుడు నీతో ఖండితముగా దేవుడు ఇస్తున్నటువంటి మాట, ఆయన నిన్ను ఓదార్స్తాడు, ఆయన నీకు ఆదరణ కలిగిస్తాడు, ఆయన నిన్ను ప్రతిదినము ప్రతి పరిస్థితుల యందు నేనున్నాను అంటూ ఆదరించగలిగిన దేవుడు, ఓదార్చగలిగిన దేవుడు, నీకు అన్ని విధాల చేయూతనివ్వగలిగినటువంటి దేవుడిని నేనే అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉండగా, నువ్వు ప్రతిదినము దేవుని వాగ్దానము హృదయములో మనన చేస్తూ దేవుని యొక్క కృపను మాత్రమే కనిపెట్టుకొని ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ప్రభునామంలో మనం చేస్తూ ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీ జీవితంలో ఏదో తెలియని కార్యము చేయబోతుండగా, ఓదార్పు అనేది ఏ మనుషుల ద్వారా రాదండి, అది దేవుని ద్వారానే వస్తుంది. కాబట్టి భర్తను పోగొట్టుకొని భార్యగా నువ్వు ఎంతో కుమిలిపోతున్నావేమో. మనుషులందరూ నీకు ఎంత ఓదార్పు చెప్పినా కూడా ఆ ఓదార్పు వల్ల నీకు ఏమీ ప్రయోజనం ఉండట్లేదేమో. అయ్యో, ప్రతి క్షణము నీ భర్తను జ్ఞాపకం చేసుకుంటూ ఆ జ్ఞాపికల్లో నలిగిపోతున్నావేమో. నీ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ నలిగిపోతున్నావేమో. అయితే దేవుడు నిన్ను ఆయన మాత్రమే ఓదారుస్తానని వాగ్దానం చేస్తుండగా, అంటే ఆయన ఓదారుస్తాడంటే నీకు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక క్రొత్తదనము, ఒక నూతనత్వము, శాంతి, సమాధానం, నెమ్మది, అన్ని విధాల దేవుని కృప కాపుదల నీకు ఉంటుందని వాగ్దానం చేస్తుండగా, వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానమును బట్టి నీకు వందనాలు ప్రభా. విరిగి నలిగి వేసారి అయా ఎంతో చింత, భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్న బిడ్డల జీవితాల్లో మీరు కరుణించి కనికరించి కృప చూపిస్తానని, నేనే ఓదారుస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలయ్యా. మా స్థితిగతులను మార్చండి అయ్యా, మా పరిస్థితులను మార్చండి అయ్యా. మోయబడిన గర్భాలను తెరవండి అయ్యా, విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. తాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులను మార్చండి తండ్రి. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి. వెండిన స్థితి నుంచి విడుదల దయచేయండి. మారు మనసు రక్షణలోనికి యవ్వనస్తులను నడిపించండి అయ్యా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. మా చుట్టూ నీ కంచె, నీ కాపుదల ఉంచి ఈ దిన దీవెనలతో నింపి నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహా కనికరం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.